ఓం శ్రీమాత్రే నమః. మనం లలితా సహస్రనామ పారాయణంతో అమ్మవారి కృప ఎట్లా కలుగుతుందో అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాము. అమ్మవారి లలిత సహస్రనామం ఎలా స్టార్ట్ చేసామో అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా స్టార్ట్ చేసాము. ఆ అయ్యవారి ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, అందరికీ సుఖం, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈరోజు వీడియోలో తర్వాతి శ్లోకం నేర్చుకుందాం. అది విష్ణు సహస్రనామంలో 2వ శ్లోకం. ఇప్పుడు అది నేను స్పష్టంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఒక్కొక్క శ్లోకం 10 సార్లు వింటే మనకి అది కరెక్ట్గా ఎలా పరకాలో తెలుస్తుంది. ఇప్పుడు 2వ శ్లోకం నేర్చుకుందాం. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఇప్పుడు ఇంకొకసారి నేర్చుకుందాం. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం కంఠస్థం పలకడం కష్టంగా ఉంది కొన్ని వాక్యాలు, కాబట్టి 10 సార్లు నేను ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా వినండి. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. మళ్ళీ ఒకసారి చెప్తాను. యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఈ లలిత సహస్రనామంలో, విష్ణు సహస్రనామంలో ఈ నామాలన్నీ ఇంత డిఫికల్ట్గానే ఉంటాయి. మనం 10 సార్లు ఒక శ్లోకం నేర్చుకుంటే, వింటే, అది పలకడం తెలిస్తే మనం చెప్పడం ఈజీ అవుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఒక్కొక్క శ్లోకం 10 సార్లు వినడానికి ట్రై చేద్దాం. ఈ విష్ణు సహస్రనామంలో ఈరోజుతో మనం 2వ శ్లోకం నేర్చుకున్నాం. 3వ శ్లోకంతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.